హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా యేసయ్యా, మీకు స్తోత్రము నా తండ్రి. గనుడ గొప్ప దేవుడా, నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం. సర్వోన్నతుడా, నీకు స్తోత్రము నాయన. యేసయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. నిలబడింది మనుషుడే కానీ మాట్లాడేది పరిశుద్ధాత్ముడు అని సెలవిచ్చినారు కదా ప్రభువా. నా మాటలు నాశనము చేయండి నాయన, మీ మాటలు గుర్తింపు చేయండి దేవా. యేసయ్యా, నా మాట వినడానికి వీరంతా రాలేదు కానీ నీ మాట వినడానికి వచ్చి ఉన్నారు నాయన. ప్రభువా, ఎవరైతే నీ మాట వినాలి అని ఆశపడుతున్నారో ప్రభువా, అయ్యా, వారి హృదయాన్ని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయ్యా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ మీ నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు బ్రతుకుతాడని దేవా, నీకు స్తోత్రము నాయన. అయ్యా, అందరితో మీరు మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, కృపను కలగ చేయమని నజరుడైన యేసయ్య నామములో చిన్ని ప్రార్థన మనవి అడిగి పొందుకున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. పూజండి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీరందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా ఇవాళ చెప్పుకోబోతున్న వాక్యం ఏమిటి అంటే, మనకందరికీ తెలిసిందే. చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ఇవాళ అంశం ఏంటంటే ప్రార్థన. మాకు తెలియదా ప్రార్థన గురించి అనుకుంటే కాదు, ప్రార్థనలో చాలా ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. అసలు మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం, అసలు మన ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉందా, అంగీకరించలేనంత విధంగా ఉందా, అసలు మన ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉందా, మన ప్రార్థన మనకే ఇష్టంగా ఉందా అనేది కొన్ని తెలుసుకోవాలి. అసలు మన ప్రార్థన ఎవరికి చేయాలంటే, మన ప్రార్థన ఎవరికి చేయాలంట? ఎవరికి? దేవుడికి. అంటే ఎలా ప్రార్థన చేయాలి అంటే, తండ్రైన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముని సహాయముతో ప్రార్థన చేయాలంట. ఎవరికి ప్రార్థన చేయాలంట? తండ్రైన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేయాలంట. నిజముగా కనుక మనము అలాంటి ప్రార్థన చేసేవారమైతే, చాలామంది ఏంటంటే ప్రార్థనలు మారిపోతున్నాయి. చెప్పాలంటే నీ ప్రార్థన ద్వారా 10 మంది దేవుడి మందిరానికి రావాలి. నీ ప్రార్థన ద్వారా 10 మంది దేవుడి మందిరానికి రావాలి. అంతేగాని నీ ప్రార్థన ద్వారా నువ్వే దేవుడి నుంచి తప్పిపోకూడదు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? నీ ప్రార్థన ద్వారా 10 మంది దేవుడి మందిరానికి రావాలి, కానీ నీవు చేస్తున్న ప్రార్థన ద్వారా నీవు దేవుడి నుంచి తప్పిపోకూడదు. అదేంటండి? ప్రార్థన దేవుడికి ఇష్టమైందే కదా, మరి నువ్వు దేవుని తప్పిపోవడం ఏంటి అంటే, బిలాము ప్రార్థన చేశాడు. మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఏమని? ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన వారు, ఇశ్రాయేలు ప్రజలు దీవించబడిన వారు, నీవు వారి మీద శాపవచనాలు పలకకూడదు అని చెప్పాడు దేవుడు. చెప్పలేదా? చెప్పాడు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ బాలా కొంతమందిని పంపించి లోకాన్ని, డబ్బుని, బంగారాన్ని, వెండిని చూపించేసరికి బిలాం గారు అంటారంట, ఇంటెడు బంగారం ఇచ్చినా నా దేవుని మాట నిన్ను జవదాటను అన్నాడు. అదే నోడుతో అంటాడు మళ్ళీ, దయచేసి ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండండి, నేను మరలా దేవుడిని అడుగుతాను అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆల్రెడీ దేవుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన వీళ్ళ గురించి అయితే చేయమాకని దేవుడు చెప్పేశాడు. చెప్తే మరలా రెండోసారి అడుగుతాను అంటున్నాడు. అంటే దేవుడికి అంగీకారమైన ప్రార్థన కాదు. అర్థమైందా మీకు? ఇప్పుడు రెండోది, దావీదు గారు బెర్షెబా ద్వారా పుట్టిన బిడ్డ గురించి ప్రార్థన చేశాడా, చేయలేదా? చేశాడా? ఆ దేవుడికి ఇష్టమైన ప్రార్థన. చెప్పాలంటే దేవుడి నామమునకు అవమానం కలిగించాడు.
దేవుడు నామమునకు దూషణ కలిగించాడు, అన్యజనులలో అపహాస్యము కలిగించాడు. అలాంటి ఆమె గర్భాన పుట్టిన బిడ్డ కోసం 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు అంగీకరించాడా? ఆ దేవుడికి ఇష్టమైన ప్రార్థన కాదు. ఆ దేవుడికి ఇష్టమైన ప్రార్థన కాదు. దేవుడికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు అంగీకరించే విధంగా ప్రార్థన నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి, స్వార్థం లేకుండా చేయాలి. హల్లెలూయా. కొందరి ప్రార్థనలు ఏమవుతున్నాయంటే చూడండి, ఒక మాట చూడండి. కీర్తన గ్రంథము 66వ కీర్తన 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును, నిశ్చయముగా నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుడు నిశ్చయముగా నా ప్రార్థన అంగీకరించాడు, నా ప్రార్థన త్రోసివేయలేదు, నా ప్రార్థన అంగీకరించాడు, ఆలకించాడు, త్రోసివేయలేదు అని చెప్పేవాడిగా నీవు ఉంటున్నావా? మనం ఉండగలుగుతున్నామా? వాక్యం చెప్తుంది, కొందరు ప్రార్థనలంట తిరిగి వాళ్ళ ఎదలోకి తిరిగి వచ్చేస్తున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థన ద్వారా 10 మంది మందిరానికి రావాలి. నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే అక్కడ వారిని కదిలించగలిగిన దేవుడు ఆయన. అవునా కదా? కొన్ని పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయలేవు, కొన్ని పరిస్థితులు నువ్వు మాట్లాడలేవు ఇతర వారితో. ఇప్పుడు మాట చెప్పనా, ఇప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు నీకంటే పెద్దవాడు ఎదురయ్యి, నీకంటే ఉన్నతమైన అధికారం కలిగిన వాడు ఎదురయ్యి నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాడి మాటకి సమాధానం చెప్పగలవా? చెప్పలేవా? చెప్పలేవు. ఎందుకంటే నీకంటే అధికారిగా ఉన్నాడు. అదే కనుక నీ దేవుడు సమాధానం చెప్తాడు, మన దేవుడు సమాధానం చెప్తాడు. నువ్వు నిజంగా కనుక ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే అధికారు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడే దేవుడు ఆయన, మహిమ కలిగిన దేవుడు ఆయన. నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే, నువ్వు నిజముగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నువ్వు నిజముగా నమ్మకంతో ప్రార్థన చేస్తే దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఫలము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇస్తాడేవుడా? ఇస్తాడు. ఆయన గొప్ప దేవుడు ఆయన. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావా అని చెవులు గిక్కరించుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే అటువంటి గొప్ప దేవుడికి ప్రార్థన చేస్తున్న మనం ఎలా ఉండాలి అంటే అనేక మందిని దేవుడి సన్నిధికి నడిపించే వారిగా ఉండాలి. హల్లెలూయా. రెండో మాట గుర్తుపెట్టుకో. ఫస్ట్ మాట ఏంటంటే, నీ ప్రార్థన ద్వారా 10 మంది దేవుడి మందిరం రావాలి, కానీ నీ ప్రార్థన ద్వారా నీవు దేవుడి నుంచి తొలగిపోకూడదు. రెండో మాట ఏంటి అంటే, నీ అధికారాన్ని బట్టి, నీ బలమును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి ప్రార్థన మానకూడదు, ప్రార్థన మారకూడదు. హల్లెలూయా. ఏంటి చెప్పండి అంట? నీ అధికారాన్ని బట్టి, నీ బలమును బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ డబ్బును బట్టి, లేకపోతే నీకున్న ఆస్తులు అంతస్తులను బట్టి ప్రార్థన మారకూడదు, ప్రార్థన మానకూడదు. హల్లెలూయా. అంటే ప్రార్థన చాలా ముఖ్యమైనది, ప్రార్థన చాలా విలువైనది. అయ్యా, దేవుడు నా ప్రార్థన కూడా వింటాడంటే నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. అయ్యా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడంటే ఖచ్చితంగా నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నిస్సమగా మొరపెడితే, నిస్సమగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ విన్నపము ఆలకిస్తాడు. వినే దేవుడు ఆయన, అంగీకరించే దేవుడు ఆయన, కార్యములు జరిగించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు నిజముగా కృప నీ జీవితంలోకి ఇస్తాడు. హల్లెలూయా. ఒక దొంగ అనుకున్నాడంట, ప్రార్థన చేస్తూ ఒక దొంగ అనుకున్నాడంట బయట కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. బయట కూర్చొని మందిరం బయట కూర్చుంటే చాలామంది మందిరానికి వెళ్తున్నారంట. వెళ్తున్నారంటే అక్కడ కూర్చున్న ఒక లోపల ఏంటి మాటి లోపలికి వస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, వీళ్ళెవరు అని అనుకుని ఉంటే, సరే ఒకసారి లోపల ఏం జరుగుతుంది, లోపలికేమో దుఃఖంతో వెళ్తున్నారు, బయటకేమో సంతోషంతో బయటకు వస్తున్నారంట. ఎలా ఉంటుంది చెప్పండి? దుఃఖంతో లోపలికి వెళ్తున్నారు,
సంతోషంతో బయటకు వస్తున్నారు. సరే, మందిరం బయట కూర్చొని చూస్తున్నాడంట ఈ దొంగోడు చూస్తున్నాడు. ఎంతవరకు చూస్తున్నా సరే ఒకసారి లోపలికి వెళ్దాము అంటే లోపలికి వెళ్ళి కూర్చొని ఆరాధన మొత్తం జరుగుతుంటే, ఆడ మీరు విన్నారో నాకు తెలియదు కానీ ఇంకోసారి నేను ఉంటే ఆరాధన మొత్తం జరుగుతుంటే చూస్తున్నాడంట. అందరూ వెళ్ళి వాళ్ళు ఏమైతే దేవుడి దగ్గర వదిలిపెడదాం అనుకుంటున్నారో అవి చీటుల రూపంలో రాసి వదిలిపెట్టి వచ్చేస్తున్నారంట. చీటును వదిలేస్తున్నారు, సంతోషంతో బయటకు వచ్చేస్తున్నారు. వస్తూ ఉంటే చివరాఖరికి ఎక్కడికి వచ్చాడంటే, సరే అక్కడ కూర్చొని అందరూ చెక్ చూస్తున్నాడు. చూసి సరే నేను కూడా ప్రార్థన చేద్దాంలే, దేవుడు నాకు కూడా కృపిస్తాడు అనుకొని అక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు కదా, ఏదో ఒకటి వదిలే అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి? ఏదో ఒకటి వదిలే అన్నాడు. అనగానే చిన్న స్లిప్ తీసుకుని రాశాడంట. దాని మీద ఏం రాశాడు? నేను అబద్ధం ఆడను అని రాశాడంట. ఏం రాశాడు? అర్థమైందా? అబద్ధము ఆడను అని చీటీ రాసి కుండీలో వేసాడు, మన కాలుగుల డబ్బాలో వేసాడంట. వెయ్యగానే పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. దొంగ వెళ్ళిపోయాడు బయటికి. దొంగ వెళ్ళిపోతూ ఉంటే ఈసారి ఎక్కడికి వెళ్ళాడంటే దొంగతనం కోసం వెళ్ళాడు. ఇప్పుడు ఏమన్నాడు? అబద్ధం అన్నాడు. దొంగతనం చేయనని చెప్పలేదు కదా దేవుడికి, దొంగతనం చేయనని చెప్పాలంటే దొంగతనం కోసం వెళ్ళిపోయి ఓ రాజమందిరం, ఒక రాజు గట్టిగా ఎవరి దగ్గర దొంగతనం చేద్దాం అనుకున్నాడు? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నాడేమో. డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళాడంట. అర్ధరాత్రి పూట గోడ దూకాడంట. గోడ దూకి ఏదో ఒకటి దొబ్బేద్దామని చెప్పి లోపలికి వెళ్ళగానే లోపలికి వెళ్ళి ఒక తలుపు తీసి లోపలికి వెళ్తుంటే ఇంకోటి వెనకాలకు వచ్చి ఆనుకున్నాడంట. ఇంకోడు ఆనుకోగానే ఎవడ్రా నువ్వు అంటే ఏమన్నాడు తెలుసా? అబద్ధం ఆడకూడదు కదా. ఏమన్నాడు? నేను దొంగని అన్నాడంట. పక్కన ఉన్నాడంట, నువ్వు భయపడమాకలే, నేను కూడా దొంగనే అన్నాడంట. సరే నీ ఇద్దరు కూర్చొని ఉంటే ఆ పక్క దొంగ అంటాడంట, సరే లోపలికి వెళ్ళి నువ్వు లోపల రాజుగారి బీరువాలో 10 కాసులు బంగారం ఉంది, చెరో 5 కాసులు పంచుకుందాం అన్నాడంట. ఎన్ని 5 కాసులు? 5 కాసులు పంచుకుందాం. లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి ఇతడేమో 4 ఇతడు 4 తీసుకుని 2 కాసులు అక్కడ వదిలిపెట్టి వచ్చేసాడు. ఉదయం అయ్యేసరికి చాటింపు జరుగుతుంది. దొంగతనం ఎవరు చేశారు? రాజుగారి దగ్గర. ఊళ్ళో ఉన్న దొంగలందరినీ పిలిపించారంట. పిలిపించి లైన్గా నుంచోబెట్టి వాడు వీడు అని మంత్రి మొత్తం చివరాఖరికి ఎవరి దగ్గరికి వచ్చాడు? వీడి దగ్గరికి వచ్చారు. వీడి దగ్గర ఏలు పెట్టి చూపిస్తూ అంటాడంట, దొంగతనం చేసింది ఎవరు అని అడిగితే ఏమన్నాడు తెలుసా? అబద్ధం ఆడకూడదు కదా దేవుడి దగ్గర. ఏం చెప్పాడు? నేనే అన్నాడంట. అయ్యా నేనే కానీ నాకంటే ముదురు దొంగ ఒకడు ఉన్నాడు, వాడు బంగారం ఎక్కడుందో కూడా వాడే చెప్పాడు. అయ్యా నాకు 4 కాసులు ఇచ్చాడు, ఎక్కువ ఇవ్వలేదు, ఇదిగో బంగారం అని ఇచ్చేశాడంట. జాగ్రత్తగానండి. బంగారం ఇవ్వగానే లోపలికి వెళ్ళి మంత్రి గారిని చూసి రమ్మన్నాడంట. 4 కాసులు వాడి దగ్గర ఉంది, వీడి దగ్గర 4 కాసులు ఉంది. 4 కాసులేమో తీసుకెళ్ళాలంటున్నాడు, 4 కాసులు వీడి దగ్గర ఉంది. బీరువాలోకి వెళ్ళి ఎంతనే చూసి రమ్మన్నాడంట. లోపలికి వెళ్ళి చూస్తే ఏముందంట? ఏమీ లేదని చెప్పాడు మంత్రి గారు. ఏమన్నాడు? ఏమీ లేదు అన్నాడంట. ఏమీ లేదనగానే బయటకు వచ్చి, అయ్యా వీడు అబద్ధం ఆడుతున్నాడు, వీడే దొబ్బేసి ఉంటాడు, అక్కడ 2 కూడా లేవన్నాడంట. అనగానే రాజు వచ్చి అంటాడంట, సరే ఒక పని చేయండి, మంత్రినేమో జైల్లో వేయండి, ఇతని మంత్రిని చేయండి అన్నాడంట. హల్లెలూయా. మంత్రినేమో జైల్లో వేయండి, ఇతని మంత్రిని చేయన్నాడంట. అదేంటి మంత్రి చేయడం ఏంటి? నేనేం చేశానంటే రాత్రి దొంగతనానికి వచ్చిన రాజుని నేనే అన్నాడంట. దొంగకు వచ్చి దానిలో బంగారం పెట్టింది నేనే, 2 కాసులు పెట్టింది నేనే. ఈ మంత్రి తెలివిగా 2 కాసులు తీసుకున్నాడు. అది తెలిసి రాజు ఏమో జైలు వేయించాడు. ఇప్పుడు దొంగ అనుకుంటాడంట, చిన్ని ప్రార్థన చేసి నేను ఒక్క అబద్ధం ఆడను అని చెబితేనే దేవుడికి మంత్రి పోస్ట్ ఇచ్చాడు. అరే ఇంకా మొత్తం వదిలేస్తే దేవుడు నాకు ఎంత కృపిస్తాడు అనుకున్నాడంట. హల్లెలూయా. అంటే ఎందుకు ఇది మొత్తం చెప్పానంటే ప్రార్థన ఎవరైనా మారుస్తుంది, పరిస్థితులు స్థితిగతులు మారుస్తుంది. ఎందుకంటే నీ జీవితంలో జరుగుతున్నాయి నీకు తెలుస్తుంది కానీ జరగబోయేవి నీకు తెలియదు. తెలుసా? మనకేమన్నా ఇంకొక సెకండ్లో మనకేం జరుగుతుందో మనకేం తెలుసా? మనకు తెలియదు. కానీ జీవము కలిగిన దేవుడికి మన కాలకృతులన్నీ తెలుసు. నీకేం జరుగుతుంది, నువ్వు ఎలా ఉంటున్నావు, నీ బ్రతికేంటి, నీ జీవితం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నువ్వు వేస్తున్న అడుగులు ఎలాంటివి అనేవన్నీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. అంటే నిస్సముగా నువ్వు ఆ ప్రార్థన చేసుకుంటూ వెళ్తే
దేవుడు నిజమైన ప్రార్థన చేయండి, నిజంగా ప్రార్థన చేయండి, నమ్మి ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అని ప్రార్థన చేయండి. దేవుడి కృప ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే బైబిల్లో మొట్టమొదటిగా ప్రార్థన మొదలుపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ప్రార్థనలో బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు అన్నా? ఎవరు? యోనాషాన్. మొట్టమొదటిగా చేసిన వ్యక్తి ఎవరంటే బైబిల్ గ్రంథంలో యోనాషాను. అప్పుడే ప్రార్థన మొదలయ్యింది అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలా మంది చాలా ప్రార్థనలు చేస్తారు. ఎవరి గురించి చేస్తారంటే వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేసుకుంటారు. హల్లెలూయా. చాలా మంది చాలా రకాల ప్రార్థన చేస్తారు. బిడ్డల గురించి చేసుకుంటారు, కుటుంబం గురించి చేసుకుంటారు, భర్త గురించి చేసుకుంటారు, ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తారు, లేదా పిల్లల పెళ్లి గురించి ప్రార్థన చేస్తారు, పిల్లలకు ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తారు. చేస్తారా చేయరా? చేస్తారు. మాట అందరి గురించి ప్రార్థన చేయడం తప్పని చెప్పట్లా, అందరి గురించి ప్రార్థన చేస్తారు. కానీ లోకంలో నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు, నరకానికి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు, నిరీక్షణ లేకుండా జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు, జీవము కలిగిన దేవుడిని ఎరగని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళ నిమిత్తం మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? వాళ్ళ గురించి ఎప్పుడైనా మొరపెట్టామా దేవుడి దగ్గర? అవునా కదా? అంటే చాలామంది ఏం చేస్తారంటే నా కుటుంబం, నా బిడ్డలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా బిడ్డలు, నా అనే మాట వినబడుతుంది, కానీ ప్రార్థనలో నీ అనే పదం వినిపించట్లేదంట. అర్థమైందా మీకు? నా అనే మాట వినబడుతుంది కానీ నీ అనేది వినిపించట్లా. గుర్తుపెట్టుకోండి, మన నిమిత్తం మనం ఎలాగైతే ప్రార్థన చేస్తున్నామో ఇతరుల నిమిత్తం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే నీకు బయటపడే దారి నీకు తెలుసు, కానీ వాళ్ళకు తెలియదు. అర్థమైందా మీకు? బయటపడే దారి మీకు తెలుసు, కానీ వారికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ప్రార్థన ద్వారా నువ్వు బయటపడిపోతావు, కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా. కాబట్టి నువ్వు వారి నిమిత్తం ప్రార్థన చేయాలి, నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని విడిపించి ప్రభువుని ప్రార్థన చేయాలి. అవునా కదా? మన పౌలు గారి గురించి దేవుడు ఏం చెప్పాడు? అనేకులు దుష్టుడు బంధకాల్లో ఉన్నారు, నా హస్తంలోకి రావాలి అన్నాడం లేదా? చీకట్లో ఉన్నారు, వెలుగును చూడాలి అన్నాడం లేదా? అంటే చాలా మందికి బయటపడే దారి తెలియదు, నీకు దారి తెలుసు. అనేకుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన గురించి మనం ఏ విధంగా ప్రార్థన చేసుకుంటున్నామో వారి గురించి కూడా అలాగే ప్రార్థన చేయాలి. అసలు మీకు విషయం తెలుసా? మీరు ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తారో వాళ్ళకు మాత్రమే విడుదల కాదంట, మీకు కూడా కృప వస్తుందంట. అర్థమైందా మీకు? హల్లెలూయా. ఎవరికి? మీరు ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని దేవుడు విడిపించడమే కాకుండా ఆ కృప దేవుడు నీకు కూడా ఇస్తాడంట. ఎందుకంటే చూడండి, ఒక మాట చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నా సేవకుడైన యోబు రద్దకు పోయి మీ నిమిత్తము అప్పుడు నా సేవకుడైన మీ నిమిత్తము ప్రార్థన చేయును. పదవచనం. తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయ చేసెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోబు గారు చేసిన పని ఏంటంటే ఇతరుల నిమిత్తం ప్రార్థన చేశాడు. ఎవరి నిమిత్తం అంట? తన 3 స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయగల దేవుడు అంటున్నాడంట,
యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసను. మొట్టమొదటిగా ఏమొచ్చిందమ్మా? క్షేమమైన స్థితి. క్షేమమైన స్థితి ఏంటి? క్షేమమైన స్థితి ఏంటి? వాక్యము జాగ్రత్తగా వినండి. క్షేమమైన స్థితి అంటే ఇదివరకున్న అతని పరిస్థితి వేరు. అవునా కాదా? ఒక దినములోనే అంతా కోల్పోయాడు. చెప్పాలంటే ఒక దినములో ఏమో ఆస్తులు కోల్పోయాడు, అంతస్తులు కోల్పోయాడు, మొత్తం కోల్పోయాడు. ఒక దినములో ఏమో కుమారులు కోల్పోయాడు. చెప్పాలంటే ఒక దినం ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అన్ని కోల్పోయాడు. క్షేమస్థితి అనగానే తన తిరిగి ఆరోగ్యము, తిరిగి ఓపిక, బలము అన్ని కూడా దేవుడు వెంటనే ఇచ్చేశాడు. దాంతో పాటు కాకుండా యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతులు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. ఎన్నంతలు? ఓ మాట చెప్పనా, మీరు జాగ్రత్తగా వాక్యం వినండి. యోబు గారు చేసిన ప్రార్థన నాకు క్షేమస్థితి కావాలని ప్రార్థన అక్కడ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. రెండోది ఏం చేశాడు? నేనేమైతే పోగొట్టుకున్నానో 2 అంతులు కావాలి అని ప్రార్థన చేయలా. క్షేమస్థితి కోసం ప్రార్థన చేయలా. 2 అంతుల ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయలా. ఇతను చేసిన ప్రార్థన ఏంటంటే ఇతరుల నిమిత్తం ప్రార్థన చేశాడు. వారి నిమిత్తం ప్రార్థన చేశాడు. వారి నిమిత్తం చేసిన ప్రార్థన దేవుడు వారిని క్షమించాడు, యోబు గారి కృపను ఇచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జాగ్రత్తగా వినండి. మీరు మీ నిమిత్తం ఎలా ప్రార్థన చేసుకుంటున్నారో ఇతరుల నిమిత్తము కూడా ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. నీ కుటుంబ ప్రార్థన, నువ్వు నీ కుటుంబం గురించి ఎలా మొర పెడుతున్నావో నీ ఇంటి పక్కన వారి గురించి, దేవుని ఎరగని ప్రజల గురించి, నీకు గుర్తున్న వారందరి గురించి ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు వారిని విడిపించు ప్రభువున ప్రార్థన చేయాలి. యోబు గారు చేసిన ప్రార్థన యోబు గారు క్షేమస్థితి రావడానికి, 2 అంతుల ఆశీర్వాదం రావడానికి కారణము అయ్యింది. హల్లెలూయా. అసలు మీకు విషయం తెలుసా? మీకు ఇతరుల నిమిత్తం మీరు ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వారు అవుతారంట. మీరు తెలుసా మీకు ఆ విషయం? ఇంతవరకు తెలుసా తెలియదా మీకు ఎప్పుడన్నా? మీరు ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాళ్ళు అవుతారంట. ఆ మాట నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12:23. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా, హల్లెలూయా, హల్లెలూయా, యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాళ్ళు అయిపోతారు. మీ నిమిత్తం ఎలాగైతే చెప్తున్నాను కదా, జాగ్రత్తగా వినండి. మీ నిమిత్తం ఎలా ప్రార్థన చేసుకుంటున్నారో ఎదుటి వారి నిమిత్తము కూడా అట్టి విధంగానే ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చేస్తే క్షేమస్థితి వస్తుంది, 2 పాల ఆశీర్వాదము కలుగుతుంది. ప్రార్థన చేయకపోతే దేవుడికే విరోధంగా పాపం చేసిన వారు అవుతారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అసలు చెప్పాలంటే ప్రార్థన చేసేవాడే రక్షించబడతాడంట. చూడండి, అపోస్తల కార్యాలు 2:21. అపోస్తల కార్యాలు 2:21. త్వరగా అపోస్తల కార్యాలు 2:21. అపోస్తులు 2:21. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు అని ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థించేవాడు మాత్రమే రక్షించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎదుటి వారి నిమిత్తం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చూడండి, అబ్రహాము గారు లోతు గురించి ప్రార్థన చేశాడా? చేశాడు, చేయలేదా? చేశాడు. ఏం ప్రార్థన తెలుసా మీకు? అయ్యా 50 మంది ఉంటే రక్షిస్తావు పట్టణాన్ని అడిగాడు. సరే రక్షిస్తానన్నాడు. సరే 40 మంది ఉన్న రక్షిస్తావా అని అడిగాడు. సరేనయ్యా 40 మందిని రక్షిస్తానన్నాడు. సరే 30 మంది ఉంటే రక్షిస్తావని అడిగాడు. అంటే మీరు నమ్మరు ఎంతగా అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నారంటే, అబ్రహాం గారికి మొత్తం తెలుసు. అక్కడ సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని చెప్పి. హల్లెలూయా. అబ్రహాం గారికి మొత్తం తెలుసు. అక్కడ నీతిమంతుడేవాడు లేడు, దేవుడు ఎరిగిన వాడు
లేడు. దేవుడు ఎందుకు భయభక్తి కలిగిన వాడు లేడు. ఖచ్చితంగా పట్టణం నాశనం అయిపోతుంది. కానీ లోతు రక్షించబడాలి అనుకున్నాడు మనసులో. ఏమనుకున్నాడు చెప్పండి? లోతు రక్షించబడాలి. అయ్యా 50 మంది ఉంటే రక్షించయ్యా, రక్షిస్తా. 30 మంది రక్షిస్తా. చివరికి అరగంటాడు, అయ్యా దుమ్ముని ధూళిని ఆయన నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, దయతో ఒక్కసారి 10 మందిని రక్షిస్తావా అన్నాడంట. 10 మందున్నా రక్షిస్తానన్నాడంట. కానీ మీరు నమ్మరు, ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన చేసిన ప్రార్థన ఎంత ఫలించింది తెలుసా మీకు? చూడండి, ఆదికాండం అతను చేసిన ప్రార్థన ఎంత బలపడిందంటే, ఆదికాండము 19వ అధ్యాయము 21వ వచనం. ఆయన ఇదిగో నువ్వు చేసిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు. ఏమంటుంది తెలుసండి? దేవదూత వచ్చి అంటుందంట, నీవు అక్కడికి వెళ్ళే వరకు నేనేం చెయ్యలేను. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్పిందంటే, అబ్రహాము గారు చేసిన ప్రార్థన లోతు మీద గొప్ప ప్రభావాన్ని చూపించిందంట. దేవదూత అంటుంది, నేనేం చేయలేను, ఇక్కడి నుంచి వెళ్ళే వరకు నేను ఈ పట్టణాన్ని తగలబెట్టలేను అందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎదుటి వారి నిమిత్తం చేసే ప్రార్థన అంత బలముగా ఉండాలి అని చెప్తున్నా. మీ నిమిత్తం ఎలా ప్రార్థన చేస్తున్నారో ఎదుటి వారి నిమిత్తం కూడా అతి ప్రార్థనే చేయాలి. ఎందుకంటే చాలా మందికి ప్రార్థన విలువ తెలియక ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మందికి ప్రార్థన విలువ తెలియక ప్రార్థనను ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రార్థన విలువ తెలిసిన దానియేలు గారు, తెలుసుగా మీకు? దానియేలు తెలుసా? ఏమని వచ్చిందంట? నిబంధన ఏమొచ్చిందంట? ఎవడైనా ప్రార్థన చేస్తే ఎక్కడ వేయాలంట? సింహాల బోన్లో. ఇది చాలాసార్లు మనం వాక్యం విన్నాం. కానీ మీరు నమ్మరు, సింహాలు ఆగిపోయినాయి కానీ ప్రార్థన ఆగిపోలేదంట. హల్లెలూయా. అటువంటి బలమైన ప్రార్థన కలిగి జీవించాలి నువ్వు. అరే, చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నావు, బలమైన ప్రార్థన ఎక్కడ నీకు? నువ్వు బలమైన ప్రార్థన చేస్తే బలమైన సూచన దేవుడు చూపిస్తాడు. తెలుసా మీకు? నువ్వు బలమైన ప్రార్థన చేయి, బలమైన సూచన దేవుడు చూపిస్తాడు. చూడండి, ఆ బలమైన సూచన ఎలా ఉంది తెలుసా? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 29వ వచనం. త్వరగా, ప్రభు ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుదుకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు. హల్లెలూయా. తెలుసా, ఆ రోజు యోహాను గారు, పేతురు గారంట బాధతో భయముతో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, వారి బెదిరింపుడు చూడు, వారి బెదిరింపుడు, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాపిండుగా నీ దాసులు బహుధైర్యముగా వాక్యం బోధించినట్లు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేశారంట. నిజంగా ఎప్పుడైతే బలమైన ప్రార్థన చేశారో బలమైన సూచన దేవుడు చూపించంట. మొట్టమొదటి వాళ్ళు చేసిన ప్రార్థన అంటే, నేను రోగులను స్వస్థపరచాలి,
నీ పరిశుద్ధ సేవకుడు యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయాలి. మొట్టమొదటి మరి అది ఏం చేశాడని చెప్పండి? రోగులను స్వస్థపరచాలి. రెండోది, యేసయ్య నామములో సూచక్రియలు మహత్కార్యములు మేము చెయ్యాలి. మూడో ప్రార్థన చేశాడంట, ధైర్యముగా వాక్యం బోధించాలని ప్రార్థించాడంట. మొట్టమొదటి ప్రార్థన ఏం చేయాలి చెప్పండి? రోగులను స్వస్థపరచాలి. రెండో ప్రార్థన ఏంటంటే యేసయ్య నామములో సూచక్రియలు మహత్కార్యములు మేము చెయ్యాలి. మూడో ప్రార్థన చేశాడంట, అయ్యే ధైర్యంగా వాక్యం మేము బోధించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన సమాధానం చదవండి. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుడి వాక్యాన్ని ధైర్యంగా బోధించారంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా బలముగా ప్రార్థన చేయాలి. మొట్టమొదటి అంశం ఏంటంటే ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయాలి. రెండో అంశం ఏంటంటే బలమైన ప్రార్థన చేయాలి. నువ్వు బలమైన ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. బలమైన సూచికను దేవుడు సూచిక చూపిస్తాడు. ఇక్కడ చూపించాడు, భూమి కంపించిందంట, వాళ్ళు ధైర్యముగా వాక్యము బోధించారంట. హల్లెలూయా. ఎవరితో నింపబడి? పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యముగా వాక్యం చెప్పారంట. అసలు మీకు వచ్చింది తెలుసా? పేతురు గారు నడుచుకుంటూ వెళ్తుంటేనే ఆయన నీడ పడిన వారందరూ స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. అపోస్తులు గారు, మన పౌలు గారు నడికట్టు చాలా స్వస్థత పొందుకున్నారు. ఈ ప్రభావం ఎక్కడిదని, మహిమ ఎక్కడిదని అంటే యేసయ్య నామములో పొందుకున్నారు వాళ్ళందరూ. బలమైన ప్రార్థన చేసిన వీరులు, బలమైన ప్రార్థన చేసిన యోధులు వాళ్ళందరూ. బలమైన ప్రార్థన చేశాడు దానియేలు గారు. మీరు నమ్మరంట, మీరు నమ్మరు. అప్పుడునంట సింహాలనంట ఆకలితో మినిమం 7 రోజులన్నా పెట్టేవారంట. 3 రోజులు 4 రోజులు మేపే ఉంచేవారంట. ఆకలితో ఉపవాసం ఉంచేవాళ్ళంట సింహాలతో. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇవాళ కూడా నీకు ఉపవాసం అన్నాడు సింహాలతో. హల్లెలూయా. సింహాలు నోళ్ళు మూసుకొని కూర్చున్నాయంట, నోరు మూసుకొని. దానియేలు ప్రార్థన ఆపల, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఒకటే మాట అన్నాడు, నా దేవునికి నేను నీతిమంతుడు కనబడ్డాను అన్నాడు. హల్లెలూయా. సమస్తం ఆయన చేతిలో ఉందండి. మీరు నమ్మరు, యోనా గారిని చేప మింగేసిందా? ఎన్ని దినాలు ఉంది చేపల లోపల? 3 దినాలు ఉంది. 3 దినాలు మాటలు అదేమన్నా? ఇప్పుడు నువ్వు తింటున్నావు, మొక్కలు, చికెన్ మొక్కలు, మటన్ మొక్కలు లోపల తింటున్నావా? తిన్నప్పుడు లోపల అరగాలంటే బాగా మెత్త నవ్వుతున్నావా? మొక్కలు నువ్వు ఎంత నవ్వినా లోపల అగిపోద్దా? అరగదు. నీ లోపల ఉన్న ఒక యాసిడ్ ఫామ్ అయ్యి ఆ యాసిడ్ మొక్కను కరిగించి జీర్ణాశయం పంపిస్తుంది. అవునా? ఇప్పుడు చేపలో యాసిడ్స్ లేవా? ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు సార్? నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండాలన్న చేపతో. 3 రోజులు నువ్వు ఉపవాసం చేయాలన్నాడు. అట్టడికి వెళ్ళిపోయింది, నోరు మూసు కూర్చుంది. ఆఖరి గొటక కూడా వెళ్ళిపోతుంది. గుటకేస్తే ఏమైపోద్ది? లోపల ఉన్న యోనా ఏమైపోతాడు? లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయాడంటే బయటికి రాడు. చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు, నోరు మూసుకుని కూర్చో, 3 దినాలు నోరు తెరవద్దు అన్నాడు. తెరిచింది ఏమన్నా? తెరవలా. నీళ్ళు తాగడానికి లేదు, ఊపిరి వచ్చడం లేదు, ఏమీ లేదు. చచ్చిన శవమలో పడుందంట. 3వ దినం దేవుడు అన్నాడు, లేచి అవతల పడిన ఉమ్మేయాలి. కానీ అప్పుడు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. హల్లెలూయా. బలమైన ప్రార్థన చేయండి, బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. బలమైన దేవుడు అండి. నువ్వు బలహీనుడివేమో, మన దేవుడు బలవంతుడు. నువ్వేం చేయలేవేమో, మన దేవుడు సమస్తము చేయగలిగిన వాడు. ఏదైనా చేయగలిగినాడు. ఎవరినైనా మార్చగలిగిన దేవుడు ఆయన. గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే మీ ప్రార్థన బలముగా ఉంటే మీ శత్రు బలహీనంగా కనబడతాడు. ఎవరు కనబడతాడు? మీ ప్రార్థన బలముగా ఉంటే మీ శత్రువులు కనబడతాడంట, బలహీనంగా కనబడతాడు. అదే మీ ప్రార్థన బలహీనంగా ఉందనుకో, మీ బలహీనమైన శత్రువు బలముగా కనబడతాడు మీ ముందు. హల్లెలూయా. అందుకని బలమైన ప్రార్థన చేయాలి. ఎందుకు బలమైన ప్రార్థన చేయాలంటే చూడండి,
దావీదు గారు చేసిన ప్రార్థన దావీదు గారిని బలముగా తయారు చేసింది. 8 ఏళ్ల వయసులో అంత బలవంతుడిని పడేయడం అంటే మాటలు ఏమైనా ఉందా? అంత సీన్ లేదు అక్కడ. రాయి వేసిందేమో దావీదు గారు, పడేసిందేమో దేవుడు. యుద్ధానికి దిగిందేమో దావీదు గారు, యుద్ధానికి వెళ్ళిందేమో దేవుడు. హల్లెలూయా. రాయి ఇసిరిందేమో దావీదు, అది కరెక్ట్గా ఇక్కడ తగలాలని చేసిందేమో దేవుడు. హల్లెలూయా. అంతా దేవుడేనండి, అంతా దేవుడే మనం నడిపించేది, బలపరిచే దేవుడే, కృపించే దేవుడే. మనమేం చేస్తాం? అటువంటి బలమైన దేవుడిని బలహీనం అనుకొని లోకంలో బలమైన వాడిని ఎత్తుకుంటున్నాం. అది చాలా తప్పు పద్ధతి. ఆయన బలమైన దేవుడు, బలమైన కార్యాలు చేస్తారు. మీరు నమ్మరు, గొలియాత్ అంట ఇశ్రాయేలు ప్రజలని 40 దినాలు భయపెట్టాడంట. ఎన్ని దినాలు? ఉదయం వస్తున్నాడు, రాత్రి వస్తున్నాడు, ఉదయం వస్తున్నాడు, రాత్రి వస్తున్నాడు. ఎవడ్రా మీరు అందరూ అని చెప్తున్నాడు, చీమల్లా అంటున్నాడు, రకరకాల మాటలు చెప్తున్నాడు. మీరు నమ్మరు, 40 దినాలు భయపెట్టినోడిని 40 నిమిషాల్లో పడగొట్టాడు దావీదు గారు. హల్లెలూయా. ఎన్ని దినాలు పడగొట్టాడు? 40 దినాలు భయపెట్టినోడిని 40 నిమిషాల లోపు దావీదు గారు చెప్పాలంటే ఆ భయాన్ని పోగొట్టాడంట, పడగొట్టాడు గొలియాతుని. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బలమైన దేవుడు మన దేవుడు, కృప కలిగిన దేవుడు మన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, జాలి కలిగిన దేవుడు మన దేవుడు, దయ కలిగిన దేవుడు మన దేవుడు. సమస్తము దేవుళ్ళు ఉన్నాయండి. ఇది లేదు అది ఉందని నువ్వు చెప్పలేవు, మొత్తం ఉన్నాయి. నిజంగా ప్రార్థన చేయండి. చెప్పాలంటే అందరి నిమిత్తం ప్రార్థన చేయండి. మీ కుటుంబం కోసమే కాదు, లోకములో నాశనం అయిపోతున్న వారు చాలామంది ఉన్నారు. విగ్రహారాధనలు కూరుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజదేవుడిని వెంబడించిన వారు చాలామంది ఉన్నారు. నామకార్థ భక్తిలో బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు క్షేమస్థితిని ఇస్తాడు, 200 ఆశీర్వాదము ఇస్తాడు. ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? పాపము చేసిన వాడవుతావు. రెండోది ఏంటంటే బలమైన ప్రార్థన చేయాలి. నీ బలమైన ప్రార్థన బలమైన శత్రుని బలహీనము చేసేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మూడవదిగా ఏంటంటే పరిస్థితిని బట్టి ప్రార్థన మారకూడదు, కానీ నీ ప్రార్థన బట్టి పరిస్థితి మారాలి. అర్థమైందా? ప్రార్థన నీ పరిస్థితిని బట్టి నీ ప్రార్థన మారకూడదు, కానీ నీ ప్రార్థన బట్టి పరిస్థితి మారిపోవాలి. అవునా కదా? ఎందుకయ్యా వీళ్ళు ప్రార్థన చేయలేదంటే ఇంటికి చుట్టాలు వచ్చారయ్యా. ఎందుకయ్యా మందిరం రాలేదంటే ఇదిగో ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు మా ఇంటికి వచ్చారయ్యా. ఎందుకు మందిరం రాలేదంటే లెగడం లేట్ అయ్యిందయ్యా. ఎందుకు మందిరం రావలేదంటే ఆ నిదానికి వస్తాలయ్యా. ఎందుకు మందిరం రాలేదంటే రకరకాల కారణాలు, రకరకాల చెప్పే వ్యక్తులు ఉన్న సమాజం ఇది. ఏమనుకోమాకండి, ఒక మాట అంటాను. సినిమా హాల్కి ఇదివరకు సినిమాలు చూసిన వాళ్ళేగా. అరే సినిమాకి ఎప్పుడు వెళ్తారంటే ఆడు 11ంటికి షో తెరుస్తాడంటే 10:50కి లైన్లో నుంచుంటావు. ఇలా నుంచొని టికెట్ తింటారా? టికెట్ అంటే తెర లేపే ముందే నువ్వు సినిమా ముందు ఉండాలా. అదే కనుక సినిమా షో వేసినాక వెళ్ళావు, అమ్మో ఎందుకు వెళ్ళాను రాబో అనిపిస్తుంది. హల్లెలూయా. అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మీరు అలాగనే పోసుకుంటూ పరిగెడతారు టైం అయిపోతే, అవునా? అదే కనుక 8 డ్యూటీకి వెళ్ళాలనుకో 7:50 కల్లా అక్కడ ఉండాలనుకో, 8 అయిపోయిందనుకో భయంతో పరిగెడతారు బయటికి. నేను మా ఆవిడతో కూడా ఇదే మాట అన్నా, ఉద్యోగానికి అంత భయపడుతూ వెళ్తావు, మందిరం అంటే నీకు చులకనా? హల్లెలూయా. అంటే ప్రార్థన ఎప్పుడైతే మొదటి నిజం చెప్తున్నా వినండి, మీకంటే ముందుగా దేవదూతలు వచ్చి ఉన్నారు ఇక్కడ. ప్రార్థన మొదలవక ముందే మందిరంలో దేవదూతలు ఉంటారు. ఎవడైతే మొదటిగా వచ్చి మోకాళ్ళు వేసి కన్నీటి చొక్క మందిరం మీద విడుచుతారో ఆ కన్నీటి చొక్కకు దేవుడు గొప్ప విలువ కడతాడంట. నువ్వు లెక్కింపచాలని ఊహకు మించని విలువ ఆ కన్నీటి చొక్కకు దేవుడు సమాధానం చెప్తాడు. అటువంటి గొప్ప కృప ప్రార్థనలో ఉంది, మందిరంలో ఉంది. మొదటిగా ప్రార్థన చేసే వారి మీద దేవుడు ఆశీర్వాదం వచ్చేస్తుంది, దేవుడు దీవెన వచ్చేస్తుంది, కృప వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బలమైన ప్రార్థన చేయాలి. పరిస్థితిని బట్టి నీ ప్రార్థన మారకూడదు, కానీ నీ ప్రార్థన పరిస్థితిని మార్చేయాలా.
అది గొడవైన, తగాదైన, కోపమైన, ఉద్యోగమైన, వ్యాపారం ఇబ్బందులు ఏదైనా సరే యేసయ్య సహాయం చేయి ప్రభు అంటే సహాయం చేయకుండా ఉంటాడు ఆయన? ఏమన్నా ఉంటాడేమన్నా? సహాయం చేస్తాడు. హల్లెలూయా. మా చిన్న మాట వినండి బాగా. పౌలు గారు శీలా గారిని తీసుకొచ్చి జైల్లో పడేశారా? పడేయలేదా? పడేశారు. చెప్పాలంటే జైల్లో ఎలా ఉంటే కింద పందికొక్కులు వెళ్తుంటే పైన గొలుసు కట్టేశారు. సువాసనలు వస్తాయేమన్నా? దుర్వాసనలు వస్తాయి. గాయాలు, రక్తము మొత్తం కారుతున్నా సరే వాళ్ళు ఆరాధన ఆపలేదంట, ప్రార్థన చేయడం ఆపలేదంట. హల్లెలూయా. ఏం ఆపలేదంట? ఆరాధన ఆపలేదు, ప్రార్థన చేయడం ఆపల. మీరు నమ్మరు, వాళ్ళ సంఖ్యలతో పాటు పక్క జైల్లో ఉన్న సంఖ్యలు కూడా దేనివల్ల? ప్రార్థన పరిస్థితిని మార్చేసింది. వాళ్ళ పరిస్థితి మారిపోయింది అక్కడతో. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే ఎలాంటి ఎదురైనా సరే ప్రార్థన మానకూడదు. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, దేవుడే నీ జీవితంలో ముందు, నీ దేవుడి తర్వాత ఎవడైనా సరే నీకు. అర్థమైందా? కన్న బిడ్డలైనా, కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న పెళ్ళామైనా, లేకపోతే నీకు సహాయం చేసిన ఎవడైనా సరే దేవుడు తర్వాతే. అవునా కదా? నువ్వు దేవుడిగా దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహారాధన దేవుడు చెప్పేశాడు. హల్లెలూయా. అంటే దేవుడే నీ జీవితంలో ముందు, ఎవరు కాదు. ఎందుకంటే ఓ మాట వినండి. మొట్టమొదటి మాట ఏంటంటే, మొట్టమొదటి మాట ఏం చెప్పాను? ప్రార్థన ఏం చెప్పాను? ఇతరుల నిమిత్తం ప్రార్థన చెయ్యాలి మొదటిగా. రెండోది ఏం చెప్పాను? బలమైన ప్రార్థన చెయ్యాలి. మూడోది ఏంటంటే పరిస్థితులు బట్టి నీ ప్రార్థన మారకూడదు, కానీ నీ ప్రార్థన పరిస్థితులని మార్చేయాలి అని చెప్పా. మూడోది ఏంటంటే ధనమును బట్టి, అధికారమును బట్టి ప్రార్థన మారకూడదు. ధనమును బట్టి, అధికారం బట్టి ప్రార్థన మారకూడదు. నిజంగా చెప్పని కూడా చెప్పనా, మరణం ఎదురైన ప్రార్థన మారకూడదంట. మరణం ఎదురైనా సరే ప్రార్థన చేయడం ఆపమాకండి, ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే ఈ లోకంలో 70-80 సంవత్సరాలు తర్వాత ఆయాసము, దుఃఖమే. ప్రభు అంటున్నాడంట, నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు, మట్టికి మారుస్తున్నాడు, రమ్మని చెప్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నీ ఆత్మనంట పాతాళానికి, నరకానికి, అగ్నిగుండానికి అప్పగించమని దేవుడు చెప్పట్లా. ఎవరికి అప్పగించకూడదంట? పాతాళానికి, నరకానికి, అగ్నిగుండానికి అప్పగించమని దేవుడిని భూమి మీదకి రప్పించలేదు. ఎందుకు రమ్మని రప్పించాడు? ఏమన్నాడు చెప్పండి? నరులారా తిరిగి రండి అంటే దాని అర్థం ఏంటి? తిరిగి నువ్వు ఆయన వద్దకు వెళ్ళాలి. మరి ఎవరికి అప్పగించాలంటే నమ్మకమైన సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించాలి. పేతురు రాసిన గ్రంథంలో 4:12 రాస్తుందంట, నమ్మకమైన సృష్టికర్తకి నీ ఆత్మని అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరణం ఎదురైనా ప్రార్థన మానకూడదు. స్టెఫన్ గారు రాళ్ళు పెట్టి కొడుతున్నా సరే, ఎన్ని ఎదురైనా సరే ఏం చేశాడు తెలుసా? ఎవరి కోసం ప్రార్థన చేశాడు చెప్పండి? ఎవరి కోసం ప్రార్థన చేశాడంట? తన తల్లి కోసం, తండ్రి కోసం ప్రార్థన చేయలా, అన్నదమ్ముల కోసం, బంధుమిత్రులు కూడా ప్రార్థన చేయలా, శత్రువు కొరకు ప్రార్థించాడంట. అక్కడ మాట రాసుండేది, నా ఆత్మను అప్పగిస్తున్నానని నెమ్మదిగా పలికాడంట, శత్రువులను క్షమించమని బిగ్గరగా పలికాడంట. స్టెఫన్ గారు చనిపోయే ముందు ఆత్మను అప్పగిస్తున్నానని నెమ్మదిగా పలికాడంట, శత్రువులు క్షమించు ప్రభువా అని బిగ్గరగా పలికాడంట. ఈ పాపము వాళ్ళ మీదకి రాని మాకు ప్రభు అని పలికాడంట గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మీ ప్రార్థన బలముగా ఉంటే ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు మార్చగలిగిన వాడాయన. నిజంగా మాట చెప్పనా, ప్రార్థన మీద ఆసక్తి ఉన్న వారినంట మందిరాన్ని విడిచిపెట్టరంట. ప్రార్థన మీద ఆసక్తి ఉన్నవారు మందిరాన్ని విడిచిపెట్టరు. 2 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. మన చర్చికి ఇదివరకు ఒక ఆమె వచ్చేది, కాంతమ్మ గారు అని తెలుసుగా. కాంతమ్మ గారు ఎవరమ్మా? బుజ్జందుల అత్తగారు. ఆమె ఎప్పుడు ప్రార్థనకు వచ్చేది, ఎప్పుడు ప్రార్థన కోసం ఎంత ఆసక్తి అంటే ఆమెకు ప్రార్థన పట్ల. ఆమె ఇక్కడ ప్రార్థన ముగిగానే మా ఇంట్లో 3ంటికి ప్రార్థన స్టార్ట్ అయ్యేది. ప్రార్థన స్టార్ట్ అవ్వగానే ఆమె వెళ్ళేది ఎలాగకుండా ఏం చేస్తుందంటే పైకి వచ్చేది. పైకి వచ్చి మరలా కుర్చీలు కూర్చోమంటే కుర్చీలు కూర్చునేది కాదు, నేను కిందే కూర్చుంటాను. ఎందుకంటే నేను చూశానండి, ఆమె ప్రార్థన చూసా, ఆమె ఉన్న విధానం చూసా.
పైకెక్కింది, మెట్లెక్కి సరే కూర్చోమన్నా, నేను కిందే కూర్చొని ప్రార్థన చేస్తాను, కిందే కూర్చుంది. ఇప్పుడు ఏమి ఇస్తాను, ఏమి తీసుకోదు. అంటే ప్రార్థన మీద ఆసక్తి. అది మనం అరగంట కూర్చొని వాక్యం వినాలంటే చేతి నొప్పి, కాళ్ళు నొప్పి, చెవి నొప్పి, ముక్కు నొప్పి, ఏదో ఒక నొప్పి వస్తుంది లోపల నుంచి. వస్తుంది రాదా? నీకు రాకపోయినా ఆడు తెప్పిస్తాడు. హల్లెలూయా. అంటే ఈమె చేసింది, ఇక్కడ వాక్యం విని అక్కడికి వచ్చి నా దగ్గర వాక్యం విందామా అంటే ప్రార్థన పట్ల ఆసక్తి అలా ఉండాలి. రెండో చెప్పాలంటే, చిన్నార గారి మందిరానికి ఒక ఆమె లేదు, మీ దగ్గర కూడా తెలుసు, లక్ష్మీ గారు అని చనిపోయింది. ఆమె పక్షవాతం వచ్చింది. ఆమెకి పక్షవాతం వచ్చిన ఆమె పైకెక్కి మోకాళ్ళు వేసి 2 చేతులెత్తి ప్రార్థన చేసిందండి ఆమె. హల్లెలూయా. నేను ఖచ్చితంగా ఆమె గురించి చెప్పగలను, ఆమె ఆత్మ దేవుడి సన్నిధిలో ఉందని నేను చెప్పగలను. హల్లెలూయా. అంటే మనం అటువంటి ప్రార్థన చేసేవారమైతే దేవుడు ఖచ్చితంగా విస్తారమైన కురిపిస్తాడంట. ఏమిస్తాడు చెప్పండి? అమ్మగారు ఇప్పుడు ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన చేస్తారు? అయ్యా ఆకాశ వాకిలు ఇప్పండి, పటరాని దీవెన కుమ్మరించండి. గుర్తుందా? అమ్మగారు ఎప్పుడు చివరి ప్రార్థనలో ఇదే ప్రార్థన చేస్తారు. ఆకాశ వాకిలు ఇప్పండి, పటరాని దీవెనలు కుమ్మరించండి. నిజంగా దేవుడు చాలని దేవుడు దీవెన ఇవ్వడండి, విస్తారమైన దీవెనలు ఇస్తాడు నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే. ఒక ప్రశ్న మనం వేసుకోవాలంట, నేను నిజంగా ప్రార్థన చేస్తున్నానా? నిజంగా చెప్తున్నాను వినండి. నిజముగా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు సేవకుడి కుమారుడివో కాదో నాకు తెలియదు, నువ్వు విశ్వాస కుమారుడివో కాదో నాకు తెలియదు, కానీ దేవుడు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నాడో అది ఇచ్చే పంపిస్తాడంట బయటికి. అర్థమైందా మీకు? దేవుడు ఏమైతే ఇవ్వాలి అనుకుంటున్నాడో అది ఇచ్చే బయటికి పంపిస్తాడు, కానీ ఇవ్వకుండా బయటికి పంపించాడు ఆయన. హల్లెలూయా. అవునా కాదా? ఏలీ కుమారులు ఉన్నారు, యాజకుల కుమారులు. దేవుడి వాక్యం చెప్తుంది, 1వ అధ్యాయం రాసింది వాళ్ళ యాజకులు అని రాసింది. అదే 2వ అధ్యాయం రాసింది వీరు దుర్మార్గులు అని రాసింది. మొదటి యాజకులు అన్నారు, రెండోసారి ఏమన్నారంట? దుర్మార్గులు అన్నారు. కానీ హన్న ఒక విశ్వాసి తన కుమారుడికి ఎక్కడ అప్పగించింది? మందిరం అప్పగించింది. కానీ దేవుడు సమీర్ గారు తయారు చేసే విధానం ఎలా తయారు చేశాడు? 4 పోస్టులు ఇచ్చాడంట. ఎన్ని పోస్టులు? 4 పోస్టులు. మొట్టమొదటి పోస్టు ఏంటి తెలుసా? యాజకుడు. 2వ పోస్టు ప్రవక్త. 3వ పోస్టు న్యాయాధిపతి. 4వ పోస్టు దీర్ఘదర్శి, మార్గం చూపించేవాడు. హల్లెలూయా. ఇది అంత గొప్ప కృప సమూయేలు గారికి ఎందుకు వచ్చిందంటే, నిరంతరం ధూపవేదిక వేసేవాడంట మందిరంలోకి వచ్చని. నిరంతరం ధూపవేదిక. మీరు నమ్మరు, వాక్యం తర్వాత చదువుకున్న సమూయేలు మొదటిగా రాసుండేది యెహోవా ప్రత్యక్షత అరుదు అంట. అక్కడ అరుదు అంటే ఏంటంట? అప్పుడప్పుడు కనబడుతుంట ప్రత్యక్షత. అలాంటిది సమూయేలు గారిని 4 సార్లు దేవుడు పిలిచాడు, సమూయేలు అని. ఎందుకు అంత కృప? నిత్యము ధూపవేదిక వేస్తానే ఉన్నాడంట ప్రార్థనతో. ఆ ప్రార్థన చేస్తుంటే నిజంగా సమూయేలు గురించి ఎంత గొప్ప వాక్యం ఉంది అంటే, ఈ సమూయేలు గురించి హల్లెలూయా. అంటే సమూయేలు గురించి ఎంత గొప్ప వాక్యం ఉందంటే, పెద్దవాడిన తర్వాత అతని మాటలో ఏ మాట తప్పిపోలేదంట. చెప్పాలంటే దాను నుంచి బెర్షెబా వరకు యెహోవా ప్రవక్త ఇక్కడ స్థిరపరచబడ్డాడని అనేకులు తెలుసుకున్నారంట. అర్థమైందా? దాని నుంచి బెర్షెబా వరకు తెలుసుకున్నారంట. అతను ప్రార్థన చేయించుంటే మెరుపులు ఉరుములు కిందకు వచ్చాయంట. ఎక్కడికి వచ్చినాయి? కిందకు వచ్చినాయి. అతను ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు సరిచేయబడ్డారంట. ఇంత గొప్ప ప్రార్థన బిడ్డను కనడానికి కారణం ఏంటంటే, హన్నా చేసిన మూలుగుల ప్రార్థన, అన్నా చేసిన ఏకాంత ప్రార్థన. చెప్పాలంటే కన్నీటి చుక్కలు ఆరిపోయి లోపల ఉన్న మూలుగులు బయటకు వచ్చినాయి అంట. హల్లెలూయా. చెప్పాలంటే అటువంటి ప్రార్థన తల్లి బలమైన ప్రార్థన వీరుని కన్నంట. హల్లెలూయా. అంటే ఎక్కడ దాని కృప అంటే, ప్రార్థన చేయండి, బలమైన వారు ప్రార్థన యోధులుగా తయారవ్వాలి, బలమైన సైనికులుగా తయారవ్వాలి. ఎందుకంటే చెప్పాలంటే
చాలామందికి ప్రార్థన కరువు అయిపోయింది. ప్రార్థన చేయడం చాలామందికి ఏమంటే చిరాకు వచ్చేస్తుంది. కానీ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయాలా, విశ్వాసంతో ప్రార్థన, నమ్మకంతో ప్రార్థన చేయాలా, మందిరం విడువక ప్రార్థన చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుడు ఎవడి ప్రార్థన వినడో ఆ ప్రార్థన గురించి తెలుసుకొని ముగించుకుందాం. ఫాస్ట్ చూడండి, ఎవడి ప్రార్థన చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 28:9. వినబడకుండా. హల్లెలూయా. అంటే ఏంటి? వాక్యము చెబుతూ ఉంటే వాక్యం వినకుండా తన చెవిని తొలగించిన వాడి ప్రార్థన దేవుడికి హేయమంట. హేయమంటే తెలుసా నీకు? హేయమంటే అసహ్యం. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వాక్యం వినకుండా, నువ్వు వాక్యం ప్రకారం జీవించకుండా ప్రార్థన చేస్తాను అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమన్నాడు సార్? అది నాకు అసహ్యం, నువ్వు ప్రార్థన చేయి, మాకు నువ్వు చేసినా నేను వినను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంకో చూడండి ఫాస్ట్గా ఇంకేమంటున్నాడంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 14-15. ఉత్సవములను, నియామక కాలములను అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు చేతిని చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుకుంటాను. నీవు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక ప్రార్థన ఏమో నాకు అసహ్యం అంటున్నాడు. ఏం ప్రార్థన అసహ్యం అంటే వాక్యం వినకుండా, వాక్యం ప్రకారం జీవించకుండా, ఏం చెప్తున్నారో వాక్యం మనకెందుకులే వాక్యం అనుకునే వారి ప్రార్థనంట దేవుడికి అసహ్యము, హేయమైనది. రెండోది లోక ఆచారాలు, అమావాస్యలు, పౌర్ణమిలు, లేదంటే రకరకాల వాటిని పాటిస్తూ ముహూర్తాలు చూస్తూ దేవుడి నామమునకు అవమానం కలిగించే వారి ప్రార్థన నేను వినను అంటున్నాడు ఆయన. అవునా కదా? పెళ్లి చేసుకోవాలంటే పలానా ముహూర్తం పెట్టుకొచ్చిన చాలామంది ఉంటారు. లేదంటే పలానా గృహప్రవేశం అంటే ఈ ముహూర్తానికి చెయ్యాలని చాలామంది ఉంటారు. పలానా ఇవన్నీ దేవుడు అసహ్యమైనవండి. ఖచ్చితంగా చెప్తున్నాను, వారి మీ ప్రార్థన దేవుడు వినడు. మీరు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. దేవుడు అసహ్యం అయిపోతే ఆ ప్రార్థనలన్నీ. ఇంకో ప్రార్థన చూడండి ఫాస్ట్గా. ఇంకా మన ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం. కాబట్టి నీవు ఈ జన్మ కొరకు, ఈ జన్మ కోసం ప్రార్థన చెయ్యొద్దు, వారి కొరకు ప్రార్థనైనను చెయ్యకము, నన్ను బతిమలాడద్దు, నేను నీ మాట వినను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చెయ్యొద్దు, నువ్వు చేసినా నేను వినను. వీళ్ళు ఎవరంటే దేవుడి మాటకు లోబడిన వారు. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? వాక్యం వినకుండా చెవిని తొలగించున్నారు ప్రార్థన దేవుడికి అసహ్యం. 2, లోకంలో ఆచారాలు, పౌర్ణమిలు, అమావాస్యలు రకరకాల పాటిస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను అనే ప్రార్థన దేవుడు వినడు. 3వ ప్రార్థన ఏంటంటే దేవుడి మాటకు లోపడకుండా, దేవుడు చెప్పిన ప్రకారం చెయ్యకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. సేవకుడితో చెప్తున్నాడు దేవుడు, నువ్వు వాళ్ళ పక్షాన ప్రార్థన చెయ్యొద్దు, నువ్వు చేసినా నేను విననయ్యా అంటున్నాడు. హల్లెలూయా అన్నాడం లేదా? ఒక మాట లూకాసు సువార్త అంటాడంట, నేను చెప్పిన ప్రకారం నువ్వు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎలా? అర్థమైందా? దేవుడు చెప్పిన చేయకుండా ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాను, ప్రయోజనం నీకు లేదు. నువ్వెంత పిలిచినా ప్రయోజనం లేదు. మత్తయి సువార్త అంటాడంట, అయ్యా నీ నామలు ఇంతమంది వెళ్ళగొట్టానంటే నువ్వు నాకెవరో తెలియదు అంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు నచ్చిన ప్రార్థన చేయండి.
ప్రభువుకి ఇష్టమైన ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని ప్రార్థన చేయండి. వింటాడా అని ప్రార్థన చేయమాకండి, వింటాడు అని ప్రార్థన చేయండి. దేవుడు మొర వింటాడు ప్రార్థన చేయండి. నా సమస్య వచ్చిన బయట పడేస్తాడుని ప్రార్థన చేయండి. నాకున్న వాటిని దేవుడు తొలగించగలడు అని ప్రార్థన చేయండి. నా జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్మి ప్రార్థన చేయండి. దేవుడు కృప ఖచ్చితంగా వస్తుంది. అలా ప్రార్థన చేయకుండా, వాక్యం వినకుండా, లోకాన్ని పాటిస్తూ, దేవుడి మాట లోపడకుండా నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా చివరాఖరికి ఒక నిజాన్ని తెలుసుకుంటామంట. ఏం తెలుసుకుంటావు? ఒక నిజాన్ని తెలుసుకుంటావు. నిజమేంటో చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 8వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 8వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 8వ వచనం. త్వరగా ముగించేద్దాం. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినపడకుండా తన చెవిని మూసుకొని ఉన్నాడు. హల్లెలూయా. తెలుసుకుంటావంట, అబ్బో నేను ఎంత మొరపెడుతున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వినకుండా తన చెవిని మూసుకొని ఉన్నాడు అని నీకు అర్థమవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడి కార్యము జరిగించే విధంగా నమ్మకంతో ప్రార్థన చేయండి. నమ్మకమైన కృప దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అటువంటి ప్రార్థన చేసినప్పుడంట నీవు ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పగలుగుతావంట. ఇలా చదువుకున్నాం కీర్తన గ్రంథము 60వ కీర్తన 20వ వచనంలో. 60వ కీర్తన 20వ వచనం. త్వరగా 60వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుంచి తన కృపను ఏమంటో తెలుసా? ఇదిగో నా ప్రార్థన దేవుడు త్రోసివేయలా, తన కృపను నాకు దూరం చేయలా. ప్రార్థన తోసేయలేదు, కృపను దూరం చేయలేదు అని తెలుసుకుంటావంట. నిజంగా ప్రార్థన చేయండి. మొట్టమొదటి ప్రార్థన చేయాలంట, ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయాలి. రెండోది బలమైన ప్రార్థన చేయాలి. 3 పరిస్థితుల బట్టి ప్రార్థన మారకూడదు, కానీ ప్రార్థన బట్టి పరిస్థితులు మారాలి. అధికారాన్ని బట్టి, బలమును బట్టి, డబ్బును బట్టి ప్రార్థన మానకూడదు, ప్రార్థన మారకూడదు. మరణము ఎదురైనా సరే ప్రార్థన చేయడం ఆపకూడదు. హల్లెలూయా. అటువంటి ప్రార్థనలు చేయండి, దేవుడు కృపిస్తాడు. చెప్తాడు పేతురు గారు అంటారంట, అన్నిటికీ అంతము సమీపించున్నది కనుక మెలుగు కలిగి ప్రార్థన చేయండి. నీతిమంతుల ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటాడు. అసలు 3 ప్రార్థనలు ప్రతి కుటుంబం చేయాలంట. ఎలాంటి ప్రార్థన ముగించి అసలు చూడండి. మొట్టమొదటి ప్రార్థన చేయగలరు, కానీ వ్యక్తిగత ప్రార్థన చేయాలంట. వ్యక్తిగత ప్రార్థన ఎవరు? ఒంటరి ప్రార్థన. ఎలా చేయాలి తెలుసా? నీకు ఇష్టమైన విధంగా కాదు, సుంకరి వలె ప్రార్థన చేయాలంట. సుంకరి వలె గుండెలు బాదుకుంటూ, నేను పాపిని ప్రభు, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా, నేను తప్పుని ప్రభు, తప్పు చేసారా చేయలేదు అనవసరం, నేను తప్పుని ప్రభు. చాలామంది అంటారు, నేను నీతిమంతునిగా, నేను అబద్ధం ఆడట్లేదుగా, నేను కళ్ళతో పాపం చేయట్లేదుగా. కాదు, పౌలు లాంటి వ్యక్తి అంటాడంట, నా యందు నాకు ఏ దోషము కానరాదు. కానరాదంటే కనబడు, అయినను నేను నీతిమంతుణ్ణి కాను, నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటాడు. మనం ఎలాంటి వాళ్ళం? మన ఏ పార్టీ వాళ్ళం? హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన సుంకర వాళ్ళ గుండెలు పాటుకుంటూ పాపిన నన్ను కరుణించాలి ప్రార్థన చేయాలి. రెండోది కుటుంబం కొరకు ప్రార్థన చేయాలంట. లూదియా లాగా తను రక్షించబడ్డమే కాదు, తన కుటుంబాన్ని మొత్తము, నేను ఒక్కడిని పరలోక రాజ్యం సరిపోదు, నా బిడ్డలు వెళ్ళాలి, నా బిడ్డల బిడ్డలు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి కొరకు ప్రార్థన చేయాలంట. పేతురు గారి లాగా. ఎవరిలాగా? పేతురు గారి లాగా. హల్లెలూయా. నిజంగా అటువంటి ప్రార్థనలు మనం చేయాలి. తెలుసా మీకు? ఎక్కడంటే ఎప్పుడైతే పేతురు గారిలా 30లో ప్రార్థన చేశాడో అనేకులు ఆయన నామమందు విశ్వాసం ఉంచారంట. అనేకులు నడిపించబడ్డారు. నీ ప్రార్థన 10 మందిని నడిపించాలి. నీ ప్రార్థన ద్వారా నువ్వు తొలగిపోకూడదు, తప్పిపోకూడదు, పడిపోకూడదు. చెప్పండి, తొలగిపోకూడదు, తప్పిపోకూడదు, పడిపోకూడదు.
మంచి బలమైన ప్రార్థన చేయాలి. ఇలాంటి బలమైన ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు దేవుడు నీ జీవితములో, నా జీవితములో చెయ్యగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేస్తున్నా కృప రావట్లేదే అంటే నీలో లోపమేమో కానీ దేవుడు లోపమేమీ లేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. మారనివాడు, మార్పు లేనివాడు. నువ్వు మారుతావేమో, దేవుడు మారడు. ఆయన అప్పుడు కురిపించాడు, ఇప్పుడు ఎందుకు ఇవ్వడు? అప్పుడు విడిపించాడు, ఇప్పుడు ఎందుకు విడిపించాడు? ప్రార్థన మారిందేమో. ఒక్కసారి ఆలోచించుకొని సరి చేసుకొని ప్రార్థన మరలా మొదలు పెడితే, మరలా దేవుడి దగ్గరికి వస్తే నీకు ఊహకందని కృపను దేవుడు ఇస్తాడు. దేవుడి వాక్యం స్థిరపరిచి బలపరిచి మన జీవితాల కార్యములు జరుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రము నాయన. ఉన్నతమైన దేవుడా, నీకు స్తోత్రము తండ్రి. అద్భుతమైన దేవుడా, నీకు స్తోత్రం అయ్యా. నాతో మాతో మీరు చాలా చక్కగా నీటిగా మాట్లాడారయ్యా, నీకు స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రార్థన విలువైనదని, ప్రార్థన బలమైనదని, ప్రార్థన బలమైన కార్యములు చేపించేదని అయ్యా తెలుసుకుని ప్రార్థనలో నిర్లక్ష్యం కాకుండా ప్రార్థన లక్ష్యంతో చేసే కృపను ప్రభువా వీళ్ళందరికీ మీరు నాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. బలమైన ప్రార్థన యోధులుగా, బలమైన ప్రార్థన వీరులుగా నిలబడే కృపను వచ్చిన ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయమని, బలమైన ప్రార్థన చేసేవారుగా మార్చమని నజరుడనే నామములో చిన్ని ప్రార్థన మనవి అడిగి పొందుకున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.